గురువుగారు తాళపత్ర గ్రంథాలు టాపిక్ వచ్చింది కాబట్టి అంటే చాలా మందికి సందేహం ఏంటంటే తాళపత్ర గ్రంథాలు అంటే సాంస్క్రిట్లో ఉంటుందా లేదా ప్రాకృత భాషలో ఉంటుందా అనేది ఒక డౌట్. అదే అయితే మనకి తెలుగులో ఇప్పుడు తెలుగు భాష ఉన్నప్పటి నుంచి భాష అనేది కూడా సంస్కృత పదమే. అవును, ఎల్ల భాషలకు తల్లి సంస్కృతమే. అన్ని భాషలకు మూలం సంస్కృతమే. మరి సంస్కృతానికి మూలం ఏంటి అంటే ప్రాకృత, బ్రాహ్మి, ఇంకా పరిష్కరింపబడనివి, సంస్కృతీకరింపబడనివి ఇంకా చాలా ఉన్నాయి. అట్లా ఇప్పుడు మహాభారతం గాని రామ ఇవన్నీ కొన్ని సంస్కృతీకరింపబడ్డాయి, అట్లా ఇప్పుడు పరిష్కరింపబడ్డాయి. అట్లా పరిష్కరింపబడినవి కూడా ఉన్నాయి. మనకి ఎక్కువ ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాల్లో లిపి తెలుగే ఉంటుంది. సాంస్క్రిట్ పదాలతో కూడా దొరికినాయి. మనకి వచన కావ్యాలు దొరికాయి సంస్కృత లిపిలో ఉన్నవి. అయితే దేవనాగరి లిపి మాత్రం ఇక్కడ లేదు. దేవనాగరి లిపి మనకి కాశీ విద్యాపీఠము ప్లస్ అక్కడక్కడ లభ్యమయ్యాయి. వాటిని కూడా నేను ఇప్పుడు శంకరాచార్యుల వారు రాసినటువంటి భాష్యం కూడా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, అపారమైనటువంటి మహానుభావులు ఉన్నారు. నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ నాకు దొరికినవి ఏంటంటే అవి ఇప్పుడు పరిష్కరించి పెట్టాను, ముద్రణకు సిద్ధంగా ఉంచాను. ఇప్పుడు పూర్వకాలంలో ఎంతో మంది కవులు ఉన్నారు, అన్నమాచార్యులు, మన శ్రీకాంత కృష్ణమాచార్య మహానుభావులు. వాళ్ళు ఉన్నప్పుడు గుర్తింపు లేదు పాపం, వాళ్ళకి పోయిన తర్వాత వచ్చింది. అట్లా నాకేంటంటే ఉన్నప్పుడు కొన్ని గ్రంథాలు బయటకు వస్తే చాలు అని ఇప్పుడు ఆ వేటలో ఉన్నానమ్మా. అట్లా ప్రపంచానికి తెలియని దాని ద్వారా మనకి తెలుగులో ఎక్కువ లిపిలో ఉన్నాయి దొరికాయి. దాదాపుగా ఒక 25 కట్టలు మనకు సంస్కృతమే, లిపి మాత్రం తెలుగులో ఉంటుంది. భాష సంస్కృతంలో వేరే ఉన్నవి కూడా ఉన్నాయి, అయితే సంస్కృతం భాషలోనే ఉన్నాయి. అయితే మనకు దేవనాగరి లిపి, మళ్ళీ హిందీ రావాలి ఎట్లా శ్రీనివాస్ గారు అంటే అక్కడ మనం ఏదైతే మనం దాటి వెళ్తామో అక్కడ మాత్రం మనకు నార్త్ ఇండియన్స్ కానీ ప్లస్ భూపాల్లో కానీ వీటిలలో ఎక్కువ మనకు దేవనాగరి లిపి ఉన్నాయి చాలా. అట్లా సంస్కృతిలో దేవనాగరి లిపి ఉంది, మళ్ళీ తెలుగు లిపి ఉంది, కన్నడ భాష ఉంది. కన్నడ భాషలో కూడా మనకు లభ్యమయ్యాయి. ఇప్పుడు సదాశివపేట దాటిన తర్వాత మనకి కోహిర్ దగ్గర ఉన్నటువంటి అవన్నీ మొత్తం కన్నడకు సంబంధించినటువంటి ఉన్నాయి. అయితే కన్నడలో కూడా వీళ్ళు పరిపాలించిన దాంట్లో కూడా ఎవరు మనకు శాతవాహనులు కానీ, విష్ణుకుడిని కానీ, చాళుక్యులు కానీ, రాష్ట్రకూటులు కానీ, కాకతీయులు కానీ, పద్మనాయకులు కానీ, ఆసఫ్జాయిలు, తర్వాత ముస్లిమ్స్ వచ్చారు. అట్లా వీళ్ళకంటే ముందే మనకి కన్నడంలో భాషలో ఉన్నటువంటి శాసనాలు ఉన్నాయి, సంస్కృత భాషలో ఉన్నటువంటి ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి మనకి. అట్లా ఇప్పుడు తెల్లాపూరి శాసనం ఎంతో మంది మహానుభావులు చేశారు. అట్లా ఇప్పుడు మనకి ఎన్నో చరిత్రకు తెలియని కావ్యాలలో తాళపత్ర గ్రంథాల్లో మాత్రం మనకు తెలుగు సంస్కృతాలే ఉన్నాయి. అది సంస్కృతం అంటే దేవనాగరి కాకుండా లిపి సంస్కృతము, భాష సంస్కృతంలో కూడా మనకి లభ్యమయ్యాయి. అవి నేను మన నెక్స్ట్ దాంట్లో నేను తప్పకుండా చూపిస్తాను ప్రజలకి. ఎందుకంటే ప్రజలు గొప్పవాళ్ళు, ప్రభుత్వాలు గొప్పవాళ్ళు, అందుకని అందరినీ గౌరవిస్తాను. అట్లా నాకేంటంటే అందరూ సేకరించి చేశారు. అది బ్రూట్ ఎంతో మహానుభావులు. అయితే నాకేంటంటే చరిత్ర తెలియని దొరకడం నా అదృష్టం. ఇప్పుడు ఎంతో మంది కవులు రాసినారు, ఇప్పుడు మడపతి నాగయ్య గారు కానీ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళవి దొరకడం నా అదృష్టంగా భావిస్తూ వెలుగులోకి తేవడం జరిగిందమ్మా. అలాగే గురువు గారు, ఇప్పుడు మనము భాష గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు జనరేషన్లో ఎలా అయిపోయిందంటే ఇంగ్లీష్ మీడియంస్ ఇవి వచ్చేసరికి అంటే తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడానికి నామోషి ఫీల్ అవుతున్నారు. అంటే పిల్లలకి తెలుగు రావడం లేదు, స్పష్టంగా మాట్లాడడానికి అంటే మాట్లాడితే కూడా దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. అంటే తెలుగు అంటే ముందు ఇంకా జనరేషన్స్లో ఇంకా మనం చూసుకుంటే అసలు కనుమరుగైపోతుందేమో అన్న సందేహాలు కూడా వస్తాయి. అంటే మాట్లాడడానికి ఎందుకు అంత నామోషి? దీని గురించి మీరు ఏం చెప్తారు, ఒక కవిగా ఏం చెప్తారు? తప్పకుండా. అయితే తెలుగు భాష అంతరించదమ్మా, తెలుగు వెలుగై వెలుగుతుంది. ఇది నిజం, ముమ్మాటికి నిజం. అయితే తెలుగును ఆదరించాలి, తెలుగును పోషించాలి, తెలుగును బ్రతికించాలి, తెలుగును మాట్లాడించాలి, తెలుగును పోషించాలి. అట్లా ఇది ఇప్పుడు ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, తల్లిదండ్రులు కానీ, భాష ఎంత గొప్పదంటే తెలుగు భాష మృదుమధురమైంది. ఆ భాషకి అంతం లేదమ్మా. చాలామంది అంటారు పోతుంది అది, కానీ ఇప్పుడు సంస్కృతమైన ఇప్పుడు భ్రాత, బ్రదర్, మాతా, మదర్ ఇలాంటి భాషలు కూడా సంస్కృతం నుంచి వచ్చినాయి కదా. సంస్కృతం అనేది తెలుగు భాషే కదా. అంటే కొన్ని పదాలు ఉంటాయి. అందుకని మృదుమధురమైనటువంటి తెలుగు భాష ఎప్పుడు అంతరించదు, అది వెలుగై వెలుగుతుంది. అయితే ఏంటంటే దాని ఆదరణ అనేది మనకి ముఖ్యం. అది ఇప్పుడు పాలకుల్లో కానీ, ప్రజల్లో కానీ, ప్రభుత్వాల్లో కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో కానీ ఆ తెలుగును పోషిస్తే చాలని నా యొక్క అభిప్రాయం. అట్లా తెలుగు అనేది తప్పకుండా ఉంటుందమ్మా. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి గురుగారు? ఇప్పుడు జనరేషన్ లో మనకేంటంటే తెలుగుని ఆదరించే వాళ్ళు ఎక్కువ ఉంటే తల్లిదండ్రులు కానీ, ఎందుకంటే మాతాపితృ పుణ్య భూచైవ భారతీయత్ర శోభిత అన్నట్టుగా పితరులే, తల్లిదండ్రులే పిల్లలకి తెలుగు భాష యొక్క మాధుర్యం, ఆ యొక్క గొప్పతనం వర్ణన చేసి చెప్తుంటే ఉంటుందమ్మా.
అట్లా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, కిరణాలో ఉంటుంది పాప, చక్కటి పద్యాలు పాడుతుంది ఆ అమ్మాయి, మా మనవరాలు. అట్లా చెప్పడంలో ఉంటుంది తల్లిదండ్రులు. అందుకని తల్లిదండ్రులలో ఉన్నటువంటి యొక్క అశ్రద్ధని అనను, వాళ్ళు ఏంటంటే సమయం చేకూర్చుకొని పిల్లలకి తెలుగు భాషని తెలుగులోకి చెప్తే వారి అంత అర్థమవుతుంది కదా సులభంగా అని నా యొక్క అభిప్రాయం. అట్లా ఇప్పుడు ప్రభుత్వాల కార్యాలయాల్లో కూడా మనకేంటంటే పాలకులు, మళ్ళీనేమో ఈ రాజకీయ నాయకులు, మళ్ళీనేమో ఈ ప్రభుత్వాలు, ఇవి తెలుగులోనే మనకు పోషణ చేస్తే తప్పకుండా అవుతుందమ్మా. అది నా యొక్క అభిప్రాయం. అంతే తప్ప ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తారు. అయితే మాత్రం తెలుగు భాష అంతరించదు, తెలుగు ఉర్దూలోకి వస్తూనే ఉంది. అయితే ఏంటంటే కొద్ది సమయం, అంటే మీరు అన్నట్టుగా మాట్లాడే భాష తప్పకుండా ఉంటుందమ్మా, రాయడంలో మాత్రం కొద్ది కనుమరుగవుతుందేమో అన్న భాష నాకు ఉంది. కానీ ఆ కనుమరుగు కాకూడదనే నేను ప్రభుత్వాలను కానీ వీళ్ళని కానీ హెచ్చరించడం కాదు, అర్థిస్తున్నా. ఎందుకంటే తెలుగు భాషను రాయించాలి, రాయిస్తేనే బాగుంటుంది. భాష మాట్లాడతాం, భాష ఎట్లయినా అందుకని మాటల్లో, చేతల్లో, రాతల్లో తేడా ఉంటుంది. అందుకని వచ్చే భాషల్లో ఈ యొక్క ఇంగ్లీషు, ఆంగ్లము ఇవి రాజ్యమేలిన తెలుగు భాష మాత్రం మన భాష, మృదుభద్రమైన భాష కాబట్టి అది తల్లిదండ్రుల యొక్క పెంపకంలోనే ఉంటుందని నా అభిప్రాయం అమ్మా. అందుకే అన్నారు మహాకవి, దేశ భాషలందు తెలుగు లెస్స. చాలా బాగా చెప్పారు గురువు గారు. మీకు కృష్ణదేవరాయల గారు తెలుసు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. మా తాత చెప్పాడు ముందు, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయల వారు ఉద్ఘోషించడానికి చాలా కాలం ముందుగానే, అంటే దాదాపుగా 92 సంవత్సరాలు అనుకుంటా, 92 ఇది మన ఆర్కియలాజికల్ రిపోర్ట్స్ ప్రకారంగా 92 సంవత్సరాల ముందరే కర్ణాటక రాజ్యసభలో తెలుగు జెండా ఎగరవేసిన తొలి తెలుగు మహాకవి తాత శ్రీనాథుల వారే. ఇది వాస్తవం. జనని సంస్కృతంపై సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స, తల్లి కంటే జనని సౌభాగ్య సంపద, మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని ఆ పద్యం చెప్పి ఇది వల్లభరాయుడి క్రీడాభిరామంకి అంకితం ఇచ్చారు. అందుకనే ఆ పేరు శ్రీనాథుడిలే, తాతగారి శ్రీనాథుడిదే ఉంటుంది. కానీ వల్లభరాయుడు ఏంటంటే రాజు కాబట్టి ఆ కాలంలో ఆయనని సన్మానించి గండపెండూరం వేశారు కాబట్టి ఆయనకి అది అంకితం ఇచ్చారు. అందుకని వల్లభరాయుడి క్రీడాభిరామం అంటారు తప్ప శ్రీనాథుడి క్రీడాభిరామంలోనే దాంట్లోనే ఉంది ఇది. జనని సంస్కృతంపై సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స, తల్లి కంటే జనని సౌభాగ్య సంపద, మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని చెప్పినటువంటి శ్రీనాథుల వారు చాలా గొప్ప కవిగా, ఇక నేను చెప్పకూడదు ఎందుకంటే ప్రపంచానికి తెలుసును. అయితే ప్రభుత్వాలు ఏంటంటే ఆయన యొక్క శిలా విగ్రహాన్ని, కొంచెం శిలా విగ్రహాన్ని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఈ మధ్య ఇది ఒక 2-3 సంవత్సరాల క్రితం కొండవీడు మ్యూజియంలో పెట్టారు. నేను అర్థించేది ఏంటంటే ప్రజలని, ప్రభుత్వాలని, ఆయన యొక్క శ్రీనాథుల యొక్క వంశంలో పుట్టినందుకు మా జన్మ ధన్యం కాబట్టి వారి శిలా కాంస్య విగ్రహాన్ని నేను వేయించాలని ప్రభుత్వాలని, పాలకులని, ఇక అందరిని, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, కోరుతున్నాను అనమాట. అట్లా ఇంతవరకు అది ఎక్కడా లేదు అండి. ఇప్పుడు మన ట్యాంక్ బండ్ మీద కానీ, మళ్ళీ ఆంధ్రలో ఉన్నటువంటి రాజమండ్రిలో కానీ, ప్లస్ మళ్ళీ ఇక్కడ కానీ ఎక్కడ ఆయనది శిలా విగ్రహం లేదు. అంటే ప్రజల నాలుకల్లో ఉన్నారు. అంటే మీరు అనొచ్చు ప్రజల నాలుకల్లో ఉన్నారు కదండి, అది గొప్పతనం కదా, కావచ్చు. ఏంటంటే చిన్న కవులకి వేశారు శిలా విగ్రహాలు. మరి ఆయన బ్రాహ్మీదత్త వరప్రసాద వంశీకుడు, ఈశ్వరార్చన కళాశీరుడు, అలాంటి కవికి కూడా ఆదరణ ఉండాలి. అంటే ఉంది, లేదని నేను తెలుగు రాష్ట్రాలను ఎప్పుడు గౌరవిస్తాను, అందరినీ గౌరవిస్తాను. నాకు తెలుగు 2 రాష్ట్రాలు 2 కళ్ళు, అందుకని ఒకటే ఉండేది. తర్వాత ఇప్పుడు 2 అయినాయి కాబట్టి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు. నన్ను ఎవరు ఏమన్నా అనుకున్నా సరే నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి. అట్లా నేను ప్రజలకి, ప్రభుత్వాలకి, ప్రపంచానికి ఇంకా నాకు అవకాశం కల్పిస్తే, ప్రభుత్వాలు కానీ, ఈ మన విశ్వవిద్యాలయాలు కానీ, సొసైటీలు కానీ ఇంకా వెలుగులోకి తేవడానికి చాలా ఉన్నాయి, అసలు చాలా మందికి తెలియవు. అట్లా ఇప్పుడు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన, పోతన, శ్రీనాథులు వీరే కాదండి, అసలు మడుపతి నాగయ్య, బాణాల శరభయ్య, పిల్లమరి పాపనాడు, కంకంటి శివరాజు, షడాక్షరుడు, ఆయన భాగవతాన్ని రచించారు. ఎవ్వరు దేవతా విభులు, ఎవ్వరు మాయా మదాపహారులు, ఎవ్వరు మన్మదాంతకులు, ఎవ్వరు బ్రహ్మ శిరోహరులు శివులు, ఎవ్వరు కాలమర్ధనులు, ఎవ్వరు మృత్యు వినాశగనులు శివులు, ఎవ్వరు నీవే కాక ప్రభులేరి కరస్థల స్వామి శంకర అనే మకుటంతో దాదాపు 2000 పద్యాలు రాశారు ఆయన. ఇది షడాక్షరుడు. ఇప్పుడు అవి కూడా వెలుగులోకి వస్తున్నాయి. చాలా మందికి తెలియదు పాపం, ప్రజలకి, ప్రభుత్వాలకి. అవి ఇప్పుడు వెలుగులోకి తేవాలని తెచ్చిన తర్వాత ఎవరు ఏమన్నా అనుకున్నా సరే మా తాతగారి కానీ మావి కానీ ప్రభుత్వాలకు ఇవ్వము. ఏవి నేను సేకరించినవి మాత్రం, బయట వచ్చినవి మాత్రం ప్రభుత్వాలకు అందజేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం నా ప్రాణం. అట్లా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ట్రెజరీస్ కూడా. కానీ గుర్తింపు అదిగా మనం అనకూడదు. అలానే గుర్తింపు అనేది ఇప్పుడు వస్తుంది, చాలా మంది గౌరవిస్తున్నారు. మళ్ళీ నా మీద కూడా
ఇటీవల మహనీయ శతకం రాశారు ఒక సాంస్క్రిట్ పిల్లవాడు. ఇది నేను చెప్పను, వద్దను అని అన్నాను, కానీ మీరు చేసిన ఏమో చాలా ఉన్నాయని చెప్పి ఆ పిల్లవాడు వెలుగులో తీసుకురావడం జరిగింది. దీంట్లో విలువైనటువంటి సంపదకు తెలిసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఏవేవి ఉన్నాయి వాటి గురించి కూడా వివరణలు సంపూర్ణంగా ఈ యొక్క శతకంలో వ్రాయబడి ఉన్నాయి. అతని పిల్లవాడు రాసినారు. అవి కూడా ఇప్పుడు అందరికీ వెలుగులోకి ఇస్తున్నానమ్మా. అలానే చాలా అంటే ఇది ఒక్క ఎపిసోడ్ తో అయ్యేది కాదు గురువు గారు. అంటే వినే కొద్దీ ఇంకా వినాలనిపించే అమూల్యమైన ఒక సంపద అది. ఇంకా విలువైన విషయాలు తెలుసుకోవాల్సింది ఇక్కడతో అయితే స్టాప్ అయిపోలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.